హాయ్ అండి. హెల్తీగా రాగి దోశలను ఈ విధంగా తయారు చేసుకోండి. దీనికోసం ముందుగా 1 కప్పు రాగులు, 1 కప్పు దంపుడు బియ్యం అంటే 1 పట్టు బియ్యం, 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. ముందుగా మినపప్పుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి. వేరొక గిన్నెలో రాగులు, బియ్యం వేసి వాటర్ పోసి 2-3 సార్లు బాగా వాష్ చేయాలి. రాగుల్లో ఉండే పొట్టు మొత్తం పోయే వరకు వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత దీనిలో మంచి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. వీటిని ఒక 5-6 గంటల సేపు నాననివ్వాలి. తర్వాత మినపప్పుని పొట్టు మొత్తం పోయే వరకు వాష్ చేయవసరం లేదండి. ఈ విధంగా వాష్ చేసి మిక్సీ వేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోనికి తీసుకుందాము. అదేవిధంగా రాగులు, బియ్యాన్ని కూడా మిక్సీ వేసుకోవాలి. దీన్ని కూడా పిండి ఉన్న గిన్నెలోనికి తీసుకుని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. రాగి దోశలు హెల్త్కి చాలా చాలా మంచిది. మనం మన డైలీ టిఫిన్లో వైట్ రైస్, ఇడ్లీ రవ్వని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. పొద్దున కల్లా ఈ పిండి ఇలా రెడీ అవుతుంది. దీన్ని దోశల పిండి మాదిరిగానే ఇలా కలుపుకోవాలి, కొంచెం వాటర్ కలుపుకొని. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక ఈ విధంగా దోశని వేసుకోవాలి. ఈ దోశలు చక్కగా వస్తాయి, టేస్ట్గా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. దోశ ఇలా కాలిన తర్వాత రెండో పక్కన కూడా కాల్చుకోవాలి. అంతే, రాగి దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా ఇంకొక దోశను కూడా వేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అంతే, క్రిస్పీగా ఉండే రాగి దోశలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.